ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. మరో మంత్రికి భిక్షా అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. సో వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ నేలకు ఒక గొప్ప చరిత్ర అయితే ఉంది. పోరాటాల చైతన్యం ఉందన్నమాట. సో పాలకుల అణచివేతకు గురైన ప్రతి సందర్భంలో ఇక్కడ ప్రజలు తమ తిరుగుబాటును చాటారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అయితే పరకాల్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో ఆయన కేసీఆర్ కుటుంబ పాలన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకృతిలో అంటే తమ పార్టీ నాయకురాలు యశస్విని రాజకీయ కొండను బద్దలు కొట్టి విజయం సాధించారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోసం 18 గంటలు కష్టపడుతున్నామని స్పష్టం చేశారు. కూలేశ్వరమైనా సరే ప్రాజెక్టులను నీటితో నింపి రైతులను అత్యధిక పంటలు పండించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అయితే తమది రైతు పక్షపాతి ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. 32 కాలం ధాన్యం కొనుగోలు చేసి రైతులు ఏకంగా 90,000 కోట్ల రూపాయలు చెల్లించామని, రైతు భరోసా, రైతు రుణమాఫీ చేస్తూ రైతును రాజుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2.5 ఏళ్ల పాలనలో రైతుల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఖర్చు చేశామని, సన్న ధాన్యానికి బోనస్ అందిస్తున్నామని, ఘనత తమదేనని, ఇక మహిళా సాధికారత ప్రాధాన్యతతో 2 ఆడబిడ్డలకు మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వం సున్నా వడ్డీ రుణాలు గుండు సున్నా పెడితే తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిందని, యూనిఫామ్ కుట్టే పనులు స్వయం సహాయక సంఘాలకు అప్పగించడంతో పాటు సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ ప్రోత్సహిస్తున్నామని తెలియడం జరిగిందనమాట. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టారని, కానీ ప్రజాప్రభుత్వంలో సామాన్యులకు, పోరాట యోధులకు గుర్తింపు దక్కిందని సీఎం లెక్కలతో సహా వివరించారు. కేసీఆర్ తన కొడుకు అల్లుడిని మంత్రులను చేస్తే తాను సీతక్క కొండసురేఖ, అడ్లూరి లక్ష్మణులు మంత్రులు చేశానని, కేసీఆర్ బిడ్డకు చుట్టాలకు పదవులు ఇచ్చుకుంటే తాను కావ్యను ఎంపీగా, యశస్విని ఎమ్మెల్యేగా, మంత్రి ధర్మంగా, వేమనరేందర్ రెడ్డి రాజ్యసభ ఉద్యమకారుడు కోదండరాంకు ఎమ్మెల్సీ, మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చామని గుర్తు చేశారు. రక్తం పంచుకున్న సోదరి సాయం చేయాల్సి వస్తుందని, ఇంటి నుంచి బయటికి గంటేసిన చరిత్ర కేటీఆర్దని, కొడుకు తప్పులను తప్పిపుచ్చేందుకు కేసీఆర్ ధృతరాష్ట్రుల్లా మారారని ఎద్దేవా చేశారు. ఇక నిరుద్యోగులకు తీపికప్పుడు సెప్టెంబర్ అసెంబ్లీలో సమావేశాలు. ఇక 5 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులు బలి తీసుకున్న ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. ఇక తమ ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు 72,000 ఉద్యోగాల నియమాలు పూర్తి చేసిందని చెప్పేసి, పోలీసు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు ఇచ్చామని, నిరుద్యోగుల భవిష్యత్తు కోసమే భయపరిధి సల్లించామని చెప్పేసి వెల్లడించే ప్రయత్నం అయితే చేశారు. ఇక కొండసురేఖకు షాక్ అనమాట. సీఎం టూర్కు దూరం. ఎందుకంటే మరోవైపు వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తన కూతురు సుష్మితను బరిలోకి దించాలన్న ఆలోచన యోచిస్తున్న మంత్రి కొండసురేఖకు సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారని చెప్పాలి. సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత కాలం 1000 మంది కేసీఆర్లు వచ్చినా తమ వెంట్రుకలు కూడా పీకలేరని, 2029 రెట్టింపు మెజారిటీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించాలని కోరారు. అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారని బహిరంగ ప్రకటన చేశారు. దీంతో కొండా ఫ్యామిలీ ఆశలు గండిపడ్డట్టయింది. వాళ్ళ సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన కొండసురేఖ మురళి దంపతులు దూరంగా అయితే ఉన్నారనమాట. సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ సీట్ కోసం కొండ సురేఖ అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్న తరుణంలో సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది.